అయ్యగారిని మళ్ళీ ఇలా చూస్తానని కలలో కూడా అనుకోలేదమ్మా. నేను పాపను పంపించలేను. వెళ్ళి పాపం తీసుకురా. మేడం, ఏంటి? పింకీ కనిపించట్లేదు మేడం. వాట్? నా కూతురు కనిపించలేదో మీరు ఉండరు, మీ స్కూలు ఉండదు. జాగ్రత్త. అటు పోని. పింకీ, ఎక్కడికి వెళ్ళావు? నేనెక్కడికి వెళ్ళాను? ఇక్కడే ఉన్నాను. డ్రైవర్ అంకుల్ రాలేదని ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. ఉదయం నిన్ను ఇక్కడే దించాను కదా, మరి క్లాస్కి రాలేదని చెప్తున్నారు? అది 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 పింకీ, ప్రియా, ఏంటి నువ్వు చేసిన పని? నీకేమైనా పిచ్చెక్కిందా? పసిపిల్లని ఎందుకు అలా చేస్తున్నావు? ఇది పసిపిల్ల. చెప్పవే, స్కూలుకు పంపిస్తే క్లాస్ అటెండ్ కాకుండా ఎక్కడికి వెళ్ళావు? ఏంటి నువ్వు చెప్పేది? నిజమా? నిజమా అని నన్ను అడగడం దేనికి? మనవరాల్ని గారం చేసి పెంచావు కదా. చెప్పవే, చెప్పు. ఆగు ప్రియా, నేను కనుక్కుంటానుగా. ఏమ్మా, నువ్వు స్కూల్కి వెళ్ళేదా? వెళ్ళాను. ఎక్కడికే నువ్వు వెళ్ళింది? నువ్వు క్లాస్కి రాలేదని చెప్తుంటే వెళ్ళానని అబద్ధం చెప్తున్నావా? అవునమ్మ గారు, ఉదయం నేనే స్కూల్లో దించొచ్చాను. మళ్ళీ నేను వెళ్ళేసరికి పాప కనిపించలేదు. ప్రిన్సిపాల్ గారు కూడా అసలు స్కూల్కే రాలేదని చెప్పారు. ఇప్పుడేం చెప్తావు మమ్మీ? స్కూలుకు పంపిస్తే ఎగ్గొట్టి ఎక్కడెక్కడో తిరుగుతున్నా దీన్నే అడుగు. ఈ వయసులోనే ఇదిన్ని వేషాలు వేస్తుంటే ఇక పెద్దయ్యాక పట్టుకోగలవా? ప్రియా, నువ్వు కాసేపు ఉండు, నేను కనుక్కుంటాను కదా. ఏమ్మా పింకీ, నువ్వు ఈరోజు క్లాస్కి వెళ్ళలేదు కదా? చూడు, అది నోరేమైనా ఎత్తుతుందా చూడు. చెప్పు తల్లి, ఎక్కడికి వెళ్ళావు? ఏయ్, అడుగుతున్నది నిన్నేనే. ఏం మాట్లాడవే? నోరు తెరు. ఇదెలా ఎందుకు చెప్తుంది? పట్టుకుని నాలుగు పీకితే గాని చెప్పదు. చెప్పవే, నిజం చెప్పు. ఎక్కడికి వెళ్ళావు? చెప్తావా లేదా? చెప్పవే, చెప్పవే, చెప్పు. ప్రియా, ఆగు. నిన్నే అడిగేది. నేను చెప్పేది విను. మమ్మీ, ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ కావద్దు. ఇది నీకు సంబంధించిన విషయం కాదు. చెప్పవే, చెప్పు, 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 చెప్పవే, చెప్పు. ప్రియా, ఆగమ్మా. పసిపిడే నిన్నే కొట్టదు. చెప్పు, చెప్పవే, చెప్తావా లేదా? చెప్పు, చెప్పవే, ఎక్కడికి వెళ్ళావు? చెప్పు. చెప్తాను. డాడీ దగ్గరికి వెళ్ళాను. డాడీ దగ్గరకా? ఎవరు తీసుకెళ్లారు? డాడీ స్కూల్కి వచ్చారా? లేదు. మరి ఆయన ఎక్కడుంటారో నీకెలా తెలుసు? ఎలా వెళ్ళావు? చెప్పు, చెప్పవే, చెప్పు. చెప్తాను. చందు ఆంటీ వచ్చి డాడీని చూపిస్తా అంటే వెళ్ళాను. చందు ఆంటీనా? ఎవరది? ఎక్కడుంటుంది? డాడీతో పాటు అక్కడే ఉంటుంది. విన్నావా? విన్నావా నీ అల్లుడు చేసిన నిర్వాకం? ఎవరితోనో పంపించి నా కూతుర్ని దొంగచాటుగా ఇంటికి పిలిపించుకున్నాడు. చెప్తాను ఆ చందు ఎవరో,
ఆయన ఎలా పంపించాడో అన్ని తేల్చుకునే వస్తాను. అమ్మమ్మ ఏడోకమ్మా, ఊరుకో తల్లి. డాక్టర్ గారి మొహంలో ఆనందం చూసావా నర్సయ్య? అవునమ్మా, ఆయన అలా చూసి చాలా కాలమైంది. ఆయన అలా చూస్తుంటే కడుపు నిండిపోయింది. రోజు కంటే భోజనం కూడా 2 ముద్దలు ఎక్కువే తిన్నారు. మెల్లిగా ఆ తాగుడు కూడా మానేస్తే ఆయన మళ్ళీ మనకు దక్కుతాడమ్మా. మానేస్తారు నర్సయ్య, మందు కూడా మానేసేలా చేస్తాను. ఆయన బలం ఏంటో తెలిసింది కదా. బలహీనతని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. నువ్వు ఇదే మాట అంటుంటే నాకు ఒకప్పుడు నమ్మకం కలిగేది కాదమ్మా, కానీ ఇప్పుడు బాగా నమ్మకం కలుగుతుంది. నువ్వు అనుకుంటే డాక్టర్ గారిని మార్చడం పెద్ద విషయం కాదు. ఆ శక్తి నీకుంది. నరసయ్య, అమ్మగారు, ఏడి మీ అయ్యగారేడి? నా కూతుర్ని దొంగతనంగా తీసుకురమ్మని ఎవరిని పంపించాడు? ఏడా పెద్ద మనిషి? బయటికి రమ్మను. డాక్టర్ గారు లేరండి, బయటికి వెళ్ళారు. నువ్వెవర్తివే? అమ్మా, ఈ అమ్మాయి ఒక అనాథ. డాక్టర్ గారిని ఒక ప్రమాదం నుండి కాపాడింది. నా కూతుర్ని స్కూల్ నుంచి తీసుకొచ్చింది ఎవరు? అడుగుతున్నది నిన్నే నర్సయ్య. చెప్పు, ఎవరు తీసుకొచ్చారు? నేనేనండి. ఎందుకు తీసుకొచ్చావు? ఆయన తీసుకురమ్మని పంపించాడా? ఇందులో డాక్టర్ గారికి ఏ సంబంధం లేదండి, నేనే తీసుకొచ్చాను. డాక్టర్ గారు పాప కోసం దిగులు పెట్టుకున్నారు. తిండి నిద్ర మానేసి పేషెంట్లా తయారయ్యారు. అందుకని నువ్వు ట్రీట్మెంట్ ఇచ్చావా? అమ్మా, ఏయ్, నువ్వు నోర్మై! ఎవరిదివే నువ్వు? ఆయన వంపుడు కత్తెవా? నీకు ఎంత ధైర్యం లేకపోతే నా చీరలు కట్టుకుని తింగురంగా మన తిరుగుతున్నావు? తనకు బట్టలు లేకుంటే అయ్యగారే కట్టుకోమన్నారమ్మా. ఏయ్, అయితే మాత్రం కట్టేసుకోవడమేనా? అసలు నీ వయసేంటి, ఆయన వయసేంటి? ఆయన్ని లైన్ లో పెట్టడానికి నా కూతుర్ని ఎరవేశావా? లేదు మేడం, సార్ పాప గురించి వరి అవుతుంటే నేనే వెళ్ళి తీసుకొచ్చాను. వర్రీ అవుతాడు, లేదంటే దిగులు పెట్టుకుని చస్తాడు. మధ్యలో నీకెందుకే? నా పర్మిషన్ లేకుండా నా కూతుర్ని తీసుకురావడానికి నీకు ఎంత ధైర్యమే? నిన్ను నేను ఊరికే వదల్నే. అమ్మమ్మ, పాపమమ్మా, ఆ అమ్మాయికి ఏం తెలీదు. ఏదో తెలియక చేసింది, వదిలేయండమ్మా. ఏయ్, నీకిదే ఆఖరి వార్నింగ్. ఇంకొకసారి నా కూతురు జోలికొచ్చినా, తనతో మాట్లాడినా, కలిసినా నరికి పోగులు పెడతాను. మీరు నన్ను కొట్టినందుకు నాకు బాధ లేదండి, కానీ డాక్టర్ గారి గురించి కొంచెం ఆలోచించండి. నువ్వేంటే నాకు చెప్పేది? ఆయన గురించి నీకేంటి అంత ఇంట్రెస్ట్? నువ్వు అయినా ఎలాగైనా చావండి. మీ ఇద్దరికి సిగ్గు శరం లేవని అర్థమవుతూనే ఉంది, కానీ
నా కూతురి జోలికొస్తే మాత్రం ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. నేను చెప్పాను కదమ్మా, ప్రియమ్మ గారితో పెట్టుకుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఆవిడ మాటకు ఎదురు లేదు. ఎదురు నిలబడ్డ వాడిని ఎవ్వరిని వదిలిపెట్టదు. ఏం చేసినా పర్వాలేదు నర్సయ్య. ఈవిడ మాటల కంటే డాక్టర్ గారి కళ్ళల్లో ఆనందమే నాకు ముఖ్యం. ఆయన సంతోషం కోసం నేనేదైనా చేస్తాను. అది కాదమ్మా. దయచేసి ఈ విషయం డాక్టర్ గారికి చెప్పొద్దు. ఎలాగైనా వెతకండి సార్. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ప్లీజ్ సార్, మా పరిస్థితిని అర్థం చేసుకోండి. ఏమంటున్నారు కృష్ణ? వాళ్ళు వెతుకుతామనే అంటారు వదిన, కానీ మనకున్న తొందర ఆ కంగారు పోలీసులకి ఎందుకుంటుంది? ఎన్నో కేసుల్లో ఇదొక మిస్సింగ్ కేసు. అప్పటికి అశోక్ పేరు చెప్తేనే ఇలా ఉంది. ఇక మామూలుగా అయితే అస్సలు పట్టించుకోరు. పోనీ పేపర్లో ప్రకటన ఇద్దామా? ఏమని? అదే, జయంతి నవీన్ల పెళ్లి ఆగిపోయింది, నీకు జయంతికి పెళ్లి జరగబోతోంది, ఎక్కడున్నా ఇంటికి వచ్చేయమని చెప్దాం. అప్పుడది చూసి తను వస్తుందో రాదో తెలియదు, కానీ ఇటు మన పరువు అటు రాజశేఖర్ గారి పరువు పూర్తిగా పోతాయి వదినా. నిజమే కదా? చందుకి ఏం జరుగుతుందో అనే బాధలో ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు అర్థం కావడం లేదు కృష్ణ. అక్క, ఏంటలా ఉన్నారు? ఏమైంది? అక్క, నాకు తెలిసిన వాళ్ళు నార్త్ ఇండియా ట్రిప్ కి వెళ్తున్నారు. మనం కూడా వెళ్దామా? ఏం కృష్ణ, మీరేమంటారు? ఏంటి ఏం మాట్లాడరేంటి? ఇదిగో మీరిలా మూడిగా ఉంటున్నారని నేను ఇలాంటి డెసిషన్ తీసుకున్నాను. కాస్త అలా బయటికి తిరిగొస్తే మనసులు తేలిక పడతాయి. వెళ్దాం అక్క. నేను రాలేం జయంతి. అది కాదక్క. జయంతి ప్లీజ్, పరిస్థితి అర్థం చేసుకో. చందు ఇంటికి తిరిగి వచ్చేంత వరకు మాకు మనశ్శాంతి లేదు. తను మామూలు మనిషి అయితే ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది అనుకోవచ్చు. రోజు గడుస్తుంది అంటే భయంగా ఉంది. సూర్యుడు ఉదయించాడు అంటే తన జీవితంలో ఒక రోజు దాటిపోయిందన్న ఆలోచనే మా మనసుని చంపేస్తుంది. కాటి కాళ్ళు చాపిన వాళ్లే బ్రతుకు మీద తీపితో ఆరాటపడుతున్నారు. కాపురానికి వెళ్లి పిల్లా పాపలతో హాయిగా ఉండాల్సిన మన చందు చావుని తోడు తీసుకుని ఎక్కడెక్కడో తిరుగుతోంది. తన పరిస్థితి నాకు అర్థమవుతుందక్క. కానీ ఏదో విధంగా మీ మనసుల్లో కాస్తైనా పాజిటివ్ యాటిట్యూడ్ పెంచుదామనే ఉద్దేశం తప్ప చందు కనిపించలేదనే బాధ నాకు ఉంది. డాడీ కూడా కొంతమంది మనుషుల్ని ఏర్పాటు చేయిస్తున్నారు. తొందరలోనే చందు ఎక్కడుందో కనుక్కుంటారు. మీరేం దిగులు పడకండి.
హలో హలో రాజా, ఎక్కడి వరకు వచ్చారు? వరంగల్కి ఇంకో 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను సార్. ఓకే ఓకే. సిటీలోకి వచ్చి ప్రియా మెడికేర్ హాస్పిటల్ అంటే ఎవరైనా చెప్తారు. డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చాయి. అలాగే సార్. కాకపోతే నేను వర్క్ చూసుకుని వెంటనే బయలుదేరిపోతాను. అర్జెంట్ పని ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ మనం లేట్ కాకుండా కలవచ్చు కదా? ఓ షూర్. నేను మీకోసమే బయటికి కూడా వెళ్లకుండా వెయిట్ చేస్తున్నా. మీరు వచ్చేసరికి హాస్పిటల్లోనే ఉంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. చందు, చందు, చందు! చందు, చందు!
చందు చందు ఎక్కడుందో చందు హలో సార్ వస్తున్నాను సార్ ఇంకొక 10 నిమిషాల్లో మీ దగ్గర ఉంటాను